ఇంకా అవన్నీ ఇప్పుడు ఎక్కడ చేయగలరు? ఓకే, తీసుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ఒకసారి చేయబోయే ముందు ఒకటి అడుగుతాం, ఒక నిమిషం. యాజ్ పర్ ద ఆయన అడిగారు కదా పేరు, వాట్ వస్టెడ్ మేడం, ఆయన హూ ఇస్ దట్ మ్యాన్, రిప్రజెంటేటివ్ ఆఫ్ పేపర్ మిల్స్? ఓకే, he said he's maintaining global standards. What is the global standards here? ఏంటి అంటే if you have to have such kind of system, what are the standards for this? You can tell me. Because otherwise if you don't tell me, I'm going to go and read it. అందుకని you better tell me. ఉండకూడదా? ఎందుకని వాటర్ హైసియంత్ ఉండకూడదు? సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. అలా కాదు నేను అనేది, నా ప్రాబ్లం ఏంటో చెప్తాను. ఇఫ్ ఇట్ ఈజ్ సమ్వేర్ ఫార్ ఫెచ్డ్ అవేగా ఉంటే లేదు, ఇక్కడి నుంచి జీవనది అదే కదా గోదావరి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే ఫిష్ కంటామినేషన్. నేను అనేది సార్ ఎన్వైరన్మెంట్కి మనం బేసిక్ గౌరవం కూడా ఇవ్వకపోతే, నేను అన్నది ఏంటంటే హౌ మెనీ ఇయర్స్ ఇట్స్ బిన్ దిస్ ఇండస్ట్రీస్? 20-30 years? నేను దమ్మేడ అలా కాదు నేను అనేది సార్. ఒక్కటి మీరు రిప్రజెంటేటివ్స్గా మీరు ఒక కమ్యూనికేట్ చేయండి. మేము ఏదంటే లాకౌట్ చేస్తామంటే ఇన్ని లాకౌట్ చేసుకోమని చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు 9 పైసలకి ఒక ఎకరం ఇస్తున్నప్పుడు సార్ వీ విల్ సీ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, ఐ డిస్కస్ ఇట్ ఇన్ ద క్యాబినెట్. లేదు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, మేము విల్ గివ్ సమ్ ఇన్సెంటివ్, అట్లీస్ట్ విల్ ప్రొటెక్ట్ హెల్త్ ఆఫ్ పీపుల్ కదా. అందుకని అలాగే 12 కోట్ల బకాయిల వాళ్ళు 13 కోట్ల బకాయిలు మీరు అందరూ కూర్చొని ఏం చేస్తారని మీరు నిన్న పంచాయతీలో కాదు సార్, నా పంచాయతీలో 250 రూపాయలు నేను కలెక్ట్ చేస్తున్నా ఒక్కొక్క ఇండివిజువల్కి. వెన్ యూ లీవ్ ఇట్ జనాలు కోపం రాదండి మరి. అలా కాదు, మీరు క్యాబినెట్లో చెప్పాలి ఇవన్నీ, యువర్ కన్సర్న్ మీరు చెప్పాలి ఇవన్నీ కూర్చోబెట్టి. ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్కి వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గా ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఈస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్టార్షన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి పుష్కరాలు మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? పన్నీర్ స్నానం చేయించక్కర్లే, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. సార్ ఆ మీటింగ్లో అవసరం లేదు సార్, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే, అది రికార్డ్ చేయండి అది. ఓకే, ఇప్పుడు ఇట్స్ యాక్చువల్గా నామ్స్ ప్రకారం ఎలా ఉండాలి ఇది బాబు? అలా కాదండి, అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఎలా ఉండాలి? గురబ్ డెక్ ఉండకూడదు. మరి మీరు ఎందుకు అట్లీస్ట్ మీరు మాట్లాడాలి? గురబ్ డెక్ ఉండకూడదు చెప్పి ఎట్లా మీరు పంపించారు నోటీస్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్? హూ ఇస్ ఆరు గారు ఇక్కడ? ఒకసారి బండ్స్ తెగి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మీరు ఎందుకు ఇవ్వాలా? ఆర్ యూ స్కేర్డ్? కాదు సార్, మీరు నేను అనేది స్ట్రింజెంట్ కూర్చున్నప్పుడు మీరు కన్సర్న్ రైజ్ చేయకపోతే ఇప్పుడు రేపు పొద్దున గొడవ వస్తుంది సార్. గొడవ వచ్చినప్పుడు యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ద క్వశ్చన్ వోంట్ బి డైరెక్టెడ్ టు ఆనరబుల్ సీఎం. ఓకే, the question won't be addressed to anybody else. It will be concerned only to environment minister, not to our principal secretary also, not to our chief also. ఆయన ఎదురుకు వెళ్ళో కూర్చోవాలి తప్ప నేను కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలకి. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, హ్యావ్ యూ డన్ యువర్ జాబ్? ఎయిదర్ you're hesitant, maybe some political pressure, or else you compromise. These are the three things.
మీరు ఇంత వెల్స్ ఉన్నాయి, మీరు కూర్చోబెట్టి హైస్యాంతం ఉండకూడదని మీకు నామ్స్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మీరు డైరెక్ట్ ఓవర్ఫ్లో వద్దు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయి, డైరెక్ట్ అదే కదా. మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు చేయిస్తారా? ఆ నీళ్లు తాగుతారా? తాగరు కదా. తాగ కనీసం మునగరు కదా. 13 కోట్ల బకాయిలు ఉన్నప్పుడు ఆన్ వాట్ బేసిస్ దే కెన్